ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ని మా అధీనంలోకి తీసుకొస్తాయి. మన కాన్షియస్ మైండ్ ఎప్పుడూ లాజికల్గా ఆలోచిస్తుంది. మనం ఏ పని చేసినా ఇదేంటి, ఇదెందుకు, ఇలా ఎలా అని ప్రశ్నిస్తుంది. దేన్ని అంత ఈజీగా అంగీకరించదు. అంటే ప్రతి విషయాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్ అలా ఉండదు. ఏం చెప్పినా దాన్ని ఒప్పుకుంటుంది. కాన్షియస్ మైండ్ సెక్యూరిటీ లాంటిది, సబ్ కాన్షియస్ మైండ్ ఆఫీస్ లాంటిది. మేం ఈ సెక్యూరిటీని దాటుకుని ఆఫీసులోకి వెళ్ళి ఏం చెప్పినా, ఏం సూచించినా దాన్ని ఒప్పుకుంటుంది. అప్పుడు మేము ఏం ఆదేశించినా ఆ వ్యక్తి మా మాట విని మేం చెప్పిన విధంగా నడుచుకుంటాడు. నేను ఇంకొంచెం అడ్వాన్స్గా రీసెర్చ్ చేసి ఈ సైన్స్కి స్పిరిచువాలిటీని, అంటే ఆధ్యాత్మికతని మిక్స్ చేశాను. అప్పుడు ఆ వ్యక్తి ఎప్పటిలాగే సాధారణంగానే ఉంటాడు. కానీ నేను చెప్పిన దాన్ని ఫాలో అవుతాడు. ఇండియాలో నేను తప్ప ఈ విధంగా ప్రయోగం చేసేవాళ్లు ఇంకా ఎవ్వరూ లేరు. ఒక మంచి ప్లేస్లో నా ప్రాక్టీస్ చెయ్యాలని అనుకుంటున్నాను. దానికి నాకు మంచి ప్లేస్ కావాలి. ఒక వ్యక్తిని మీరు చెప్పినట్లు హిప్నటైజ్ చేసి మనకి కావలసిన విధంగా నడుచుకునేలా చెయ్యొచ్చా? ఒకసారి హిప్నటైజ్ అయితే, నేను ఫాలో అయ్యే టెక్నిక్ ద్వారా అయితే ఎలా కావాలన్నా మన అధీనంలో ఉంచుకోవచ్చు. హత్యలు, క్రైమ్స్, దొంగతనాలు ఇలాంటివి కూడా చేయించచ్చు. ఇప్పటికిప్పుడు వెళ్ళు అంటే ఎక్కడికి వెళతాను నేను? నేనిక్కడి నుంచి బయటకు వెళ్ళిన అరగంటలోనే చచ్చిపోతానమ్మా. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరమ్మా. చాపను నీళ్లలో నుంచి తీసి గట్టు మీద పడేయకండమ్మా. నన్ను అనాథ శవం చేయకమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అలా శాంతమ్మని పంపి ఉండాల్సింది కాదు. తనెక్కడుందో, ఎలా ఉందో, ఏం తింటుందో, ఎక్కడ పడుకుంటుందో ఏమీ తెలీదు. ఎంత ఇబ్బంది పడుతుందో తెలీదు. నువ్వు ఇంట్లో లేనప్పుడు నన్ను కంటికి రెప్పలా కాపాడి ఆ మంచి చెడు చూసుకున్నా శాంతమ్మకి ఇప్పుడు ఉండడానికి నీడ లేకుండా చేశాను నేను. అన్నా, ఎందుకిలా? ఇదేవైనా ప్రమాదానికి సంకేతమా? సుజాత, 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 ఏమైందమ్మా? దీపం ముట్టించమ్మా. గాలికి కొండెక్కినట్టుందమ్మా. మీరేం కంగారు పడకండి. మనం ఇచ్చిన ఆదేశాలని ఆ వ్యక్తి పాటిస్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్. మీకు స్థలం కావాలి కదా?
మరి నన్ను హిప్నటైజ్ చేసి ఆ స్థలం మీరే ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు? బలమైన మనస్సు ఉన్న వాళ్ళని, ఆలోచనల్ని నియంత్రణలో పెట్టుకునే వాళ్ళని హిప్నటైజ్ చేయడం చాలా కష్టం. మీరు తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, మీరంత తేలిగ్గా ఎవ్వర్ని నమ్మరు. అందుకే మిమ్మల్ని హిప్నటైజ్ చేయటం చాలా కష్టం. రావణ్ బాస్ చాలా అర్జెంటు. ఏంటి? ఒక 10,000 ఇవ్వండి. మందు అయిపోయింది, తెప్పించుకోవాలి బాస్. ఓన్లీ 10,000. మిస్టర్ పట్టాభి, ఆ, ఇవన్నీ హిప్నటైజ్ చేయొచ్చా? చెయ్యొచ్చు. ఈయన వాలకం చూస్తుంటే అది ఈజీగానే చెయ్యొచ్చు అనిపిస్తుంది. మీరేం చేస్తారు? మిమ్మల్ని వచ్చే జన్మలోకి తీసుకెళ్తారు. ఓహో, అలాగైతే కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి. మందు స్టాక్ తెచ్చుకుంటాను. అక్కడ దొరుకుతుందో దొరకదో. పట్టాభి గారు, ఒకసారి నాతో రండి. ఆ, అమ్మా, మీరు బాధగా ఉన్న ప్రతిసారి ఏం తినకుండా కూర్చుంటారు. తినమని అడిగితే కోప్పడతారు, బాధపడతారు. కానీ మా మనసు ఊరుకోదు కదమ్మా. ఏమైనా తినమని అడగాలంటే భయంగా ఉందమ్మా. నాకేం వద్దు సుజాత. నా మనసులో లేదు. మనసు చిత్రవద అనుభవిస్తుంది. ఒక పక్క శాంతమ్మకి ఏం కాలేదని, ఎక్కడో ఒక చోట ఉంటుందని సంతోషం. ఒక పక్క ఇలాంటి దుస్థితి క్రియేట్ చేసినందుకు నా మీద నాకే కోపం. ఒకవేళ శాంతమ్మకి ఏదైనా అయితే ఆ ఊహే తలుచుకుంటేనే బాధగా ఉంది. శాంతమ్మ బ్యాగ్ ఉంది, కానీ శాంతమ్మ కనిపించలేదు. దీని అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది శాంతమ్మ? ఏమైంది? ఏం అర్థం కావడం లేదు. శాంతమ్మని చూస్తేనే మనసుకి సమాధానం దొరుకుతుంది. నాకు అదే దిగులుగా ఉందమ్మా. సరిగ్గా ఉండడానికి చోటు దొరికిందో లేదో, ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలీదమ్మా. సరైన టైంకి తినక ఒంట్లో బాగుందో లేదో, బ్యాగ్ ఎక్కడైనా పెట్టి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళిందేమో. ఆ టైంకి దొంగతనం జరుగుంటుందమ్మా. నేనొకసారి ఈ చుట్టుపక్కల హాస్పిటల్కి వెళ్ళి వెతికి చూస్తానమ్మా. నేను వస్తాను. పర్వాలేదమ్మా, నేనెళ్ళొస్తాను. మీరు కంగారు పడకండి. ఒకవేళ శాంతమ్మకి ఏదైనా జరుగుంటే ఈ పాటికి మెసేజ్ వచ్చుండేది కదమ్మా. సరే, నువ్వు వెళ్ళి నాకు విషయం చెప్తేనే నాకు మనశ్శాంతి. మీరు అధైర్యపడకండమ్మా. శాంతమ్మకి ఏమీ అవ్వదు. నేను వెళ్ళొస్తాను, సరేనా? పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం సుజాత. ఈ రోజుకు చూద్దామమ్మా. కనిపించకపోతే కంప్లైంట్ ఇద్దాం. సరే, నువ్వు వెళ్ళి చూసిరా. సరేనమ్మా. రామ్ కుమార్ గారిదేమన్నా హెల్ప్ తీసుకుంటావేమో తీసుకో. పర్వాలేదమ్మా, నేనెళ్ళొస్తాను. మన డ్రైవర్ని తీసుకుని వెళ్తాను. సరే.